జనరల్గా శ్మశానంలో ఎక్కువ శవాలు ఉంటాయని అనుకుంటారు కదా, ఎందుకంటే చనిపోయిన వాళ్ళని అక్కడే పూడ్చిపెడతారు. అది నిజం కాదు. దానికన్నా చావులు ఎక్కువగా చూసే ప్లేస్ ఉంది, అదే హాస్పిటల్. రోజుకి కొన్ని వందల చావులు వినపడతాయి, కనపడతాయి. శ్మశానంలో చనిపోయాక పూజ టైం ఉంటుంది, కానీ హాస్పిటల్లో అవేముండయి, అలానే ఉంచేస్తారు బాడీని. ఎన్నో శవాల మధ్య జరిగిన ఒక కథ ఉంది, అది భూపాల్లో జరిగిన స్టోరీ. ఆ హాస్పిటల్లో చాలా హాంటెడ్. ఆ హాస్పిటల్లో 5th ఫ్లోర్లో అక్కడ ఉన్న ఆత్మలు 5th ఫ్లోర్కి వచ్చిన ఏ పేషెంట్ని బతకనివ్వవంట. ఇది ఆ హాస్పిటల్ తాలూకా హిస్టరీ. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఆ హాస్పిటల్లోకి కొత్త డాక్టర్ వచ్చారు. తన నేమ్ రష్మి. తనకి హాస్పిటల్ గురించి ఏమీ తెలియదు. వాళ్ళు కాశీపూర్ అనే ఏరియాలో ఉంటుంది ఈ హాస్పిటల్. రష్మి ఎంగేజ్ అండ్ తన వర్క్ మీద తనకి చాలా డెడికేషన్ ఉండేది. అలానే చాలా ఇంట్రెస్టింగ్గా వర్క్ చేసేది. తను ఎంత బాగా వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళ హెడ్ డాక్టర్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. సో తనని తను ప్రూవ్ చేసుకోవడానికి డే అండ్ నైట్ చాలా కష్టపడేది. ఆ హాస్పిటల్కి ఏదో ఒకటి చేద్దాం అనుకునేది. మార్నింగ్ అయినా నైట్ అయినా రష్మి ఎప్పుడు వాళ్ళకి దగ్గరగా ఉండేది. కానీ హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు నైట్ టైం హాస్పిటల్లో వర్క్ చేయడం కొంచెం డేంజర్ అని. అలా ఒకరోజు రష్మి నైట్ హాస్పిటల్లో ఉంది. అక్కడికి పేషెంట్ ఎవరూ రాలేదు. ఇంకా అలా అలసిపోయాక ఒక అమ్మాయి వచ్చింది. జుట్టు చెదిరిపోయి డ్రెస్ సరిగ్గా లేకుండా ఫస్ట్ సిచ్యువేషన్లో ఉంది. తన హ్యాండ్ తన స్టమక్ మీద పెట్టుకొని కష్టపడుతూ వచ్చింది. తను డైరెక్ట్ రష్మి దగ్గరికి వచ్చింది. గట్టిగా నాకు చాలా కడుపు నొప్పి వస్తుంది, నాకు హెల్ప్ చేయండి అని అన్నది. నాకు చాలా భయం వేసిందని క్లినిక్ చూసా, కానీ ఎవరూ లేరు, అందుకే ఇక్కడికి వచ్చానని అరుస్తుంది. రష్మికి ఒకేసారి భయం వేసింది. ఇదేంటి, ఏమైంది అని సడన్గా సరే నేను హెల్ప్ చేస్తా, కానీ దానికంటే ముందు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేద్దాం, అప్పుడే నేను నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలను అని రష్మి చెప్పింది. నువ్వు ఈ టైంలో ఒక్కదానివి రాకుండా ఉండాల్సింది, నీ తోడు ఎవరైనా తెచ్చుకోవాల్సింది అని రష్మి అన్నది. నాకు ఎవరు లేనప్పుడు నాతో ఎవరు వస్తారు అని ఆ లేడీ అన్నది. రష్మికి కొంచెం జాలి వేసింది. సరే ఆగు అని స్టాప్ కోసం చూసింది, కానీ అక్కడ ఎవరూ లేరు. సరే అని రష్మియే ఫామ్ తీసుకొని ఫిలప్ చేసింది. తర్వాత అప్పుడే ఒక రిసెప్షనిస్ట్ వచ్చింది. ఫామ్ రిసెప్షన్కి ఇచ్చింది. రష్మిని వింతగా చూసింది ఆ రిసెప్షనిస్ట్. రష్మికి ఏం అర్థం కావట్లేదు, ఎందుకు తిను ఇంతగా వింతగా చూస్తుందని అనుకుంటుంది. మేబీ తను డాక్టర్ అయి ఉండి పేషెంట్ ఫామ్ ఫిలప్ చేసిందని వింతగా చూసిందేమో. తిను పర్సనల్గా ఏ అమ్మాయిని ట్రీట్ చేస్తుందని తెలిస్తే మళ్ళీ వేరేది ఏమనుకుంటుంది ఏమో అని రష్మి అనుకుంది. ఇంతలో ఆ లేడీ అరుస్తుంటే వెంటనే రష్మి తనని పైకి తీసుకెళ్ళింది. సరే 5th ఫ్లోర్కి తీసుకెళ్దాం, ఎక్కడైతే ఎవరు ఉండరు అని రష్మి 5th ఫ్లోర్కి తీసుకెళ్ళింది. రష్మి 4th ఫ్లోర్ వాడుతున్నారు, ఎందుకు ఈ ఫ్లోర్ వదిలేశారో అని అనుకొని 5th ఫ్లోర్కి ఎంటర్ అయ్యింది. 5th ఫ్లోర్లో ఇంత క్లీన్గా ఉండి ఇంత ఎక్విప్మెంట్ ఉంది కూడా ఎవరు ఈ ఫ్లోర్ని వాడుకోవట్లేదు అని అనుకుంది. వెంటనే ఆ అమ్మాయి ఇంకా గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. వెంటనే రష్మి ఆ అమ్మాయిని బెడ్ మీద పడుకోబెట్టి తన ప్లేస్ని నా కడుపులో ఏమో ఉంది, ప్లీజ్ వెంటనే దాన్ని రిమూవ్ చేయండి అని అన్నది. వెంటనే రష్మి ఎక్విప్మెంట్ కోసం వెతికింది, కానీ తనకి కావాల్సింది ఎక్విప్మెంట్ దొరకలేదు. తను వేరే రూమ్స్కి వెళ్ళి వెతకడం స్టార్ట్ చేసింది. తర్వాత కొన్ని ఎక్విప్మెంట్స్ దొరికాయి. వెంటనే ఆ అమ్మాయిని ప్లేస్ చేసిన రూమ్లోకి వచ్చి చూస్తే ఆ అమ్మాయి లేదు. మేబీ తను పైన ఎక్కడ అయినా వెళ్ళిందేమో అనుకుంది. మొత్తం ఎంత వెతికినా ఎక్కడా లేదు. తనకి ఏమైనా అయిందేమో అని రష్మి వెళ్ళి రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. నేను ఒక ఫామ్ ఫిలప్ చేసి ఇక్కడ పెట్టాను, నువ్వు కూడా చూసావు కదా అన్నది. నేను మీ దగ్గర నుండి ఏ ఫామ్ రిసీవ్ చేసుకోలేదు, కావాలంటే మీరే చెక్ చేసుకోండి. లేదు, నేను ఇందాకే ఒక అమ్మాయితో ఇక్కడికి ఫామ్ ఫిలప్ చేశా కదా అన్నది రష్మి. డాక్టర్, నాకు మీరు చాలా వింతగా కనపడ్డారు, ఎందుకంటే మీతో పాటు ఆ టైంలో ఎవరూ లేరు అని అన్నది. రష్మి అది నమ్మలేదు. కావాలంటే సీసీటీవీ చెక్ చేసుకోండి అని అన్నది. సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంటే అక్కడ నిజంగానే ఎవరూ లేరు. లేదు, నేను ఆ అమ్మాయిని చూశాను అని రష్మి గట్టిగా అక్కడ ఉన్న డాక్టర్స్తో చెప్తుంది. నేను తనని 5th ఫ్లోర్కి తీసుకెళ్ళాను అని అంటుంది. అందులో ఒక డాక్టర్, లేదు, ఆ ఫ్లోర్లో 20 ఇయర్స్ నుండి లాక్ చేసి ఉంది అని అన్నాడు. 5th ఫ్లోర్లో ఎక్విప్మెంట్ అంతా బాగా అవుతుంది కదా,
పేషెంట్ మంచి కండిషన్లో వెళ్ళినా అక్కడ చనిపోయేవాడు అని ఆ డాక్టర్ చెప్పాడు. చాలా చావుల తర్వాత పేషెంట్స్ కోసం వాళ్ళ ఫ్యామిలీ బయట వెయిట్ చేసిన వాళ్ళు కూడా కంప్లీట్ చేసేవాళ్ళంట. వాళ్ళ కోసం బయట వెయిట్ చేస్తున్న టైంలో ఎవరో అరుపులు అండ్ ఏడుపులు వినిపించేవి. అందరూ పడుకున్న టైంలో కూడా ఎవరో అలా నిల్చునే శవంలా నడుచుకుంటూ వెళ్ళడం. ప్రతి పేషెంట్ చనిపోయే 2 days ముందే ఇక్కడ ఏదో ఉంది అని, తప్పుగా ఉంది, ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ ట్రయింగ్ టు కిల్ అస్ అని చెప్పి 2 days తర్వాత చనిపోయేవారు. 5th floorకి వెళ్ళగానే అక్కడ బెడ్స్ అన్నీ చెల్లా చెదురుగా ఉన్నాయి. ఎక్విప్మెంట్ అంతా కింద పడిపోయి చూస్తే ఏదో స్టోర్ రూమ్లోకి వచ్చి చూస్తే పాత సామాన్లు పెట్టినట్టు ఉంది. మొత్తం చీకటిగా ఉంది. అక్కడ ఏ అమ్మాయి కూడా లేదు. వెంటనే డాక్టర్స్ అందరూ పద కిందికి వెళ్ళిపోదామని అన్నారు. రష్మికి కూడా సరే వెళ్ళిపోదాం అనుకుంది. కానీ ఎందుకో ఒకేసారిగా లాస్ట్ టైం చెక్ చేద్దాం అనుకున్నది. ఒక 2 అడుగులు రష్మి ముందుకు వేసింది. అక్కడ చీకట్లో ఒక మంచం మీద ఆ లేడీ నవ్వుతూ నోటి నిండా బ్లడ్లో ఒక స్ట్రేంజ్ లాఫ్ ఇస్తూ యు ఆర్ కమ్ బ్యాక్ రైట్ అని అన్నది. వెంటనే ఆ పిక్చర్ చూసి రష్మి పరిగెత్తుకుంటూ పారిపోయింది. ఇంకా అక్కడ డాక్టర్స్ కూడా ఆ ప్లేస్ని మళ్ళీ సీల్ చేశారు. అక్కడ ఉన్న డాక్టర్స్కి ఫస్ట్ టైం ఏం కాదు ఇలా జరగడం. ముందు ఇయర్స్లో చాలామంది డాక్టర్స్ ఇలానే ఫేస్ చేశారు. ఇప్పుడు అక్కడ ఉన్న పేషెంట్ అండ్ డాక్టర్స్కి బాగా తెలుసు వాళ్ళు 5th floorకి ఎవరు వెళ్ళకూడదు అని. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.